శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పవిత్రమైన మాఘమాసం కదా. ఈరోజు అరసవెల్లి క్షేత్రం గురించి చెప్పుకుందాం. అరసవెల్లి క్షేత్రం అనేది మన తెలుగు వాళ్ళకి వాళ్ళ జీవితాలతో మమైకమైపోయిన సూర్యక్షేత్రం. అలాగనే భారతదేశంలో పురాతనమైన ప్రసిద్ధమైన సూర్యక్షేత్రాలు కొన్ని ఉన్న పూజలు ఇంత గొప్పగా జరుగుతున్న క్షేత్రం ఇదే. చూడండి, సూర్యుడు రోజు ఉదయిస్తూ అస్తమిస్తూ మళ్ళీ ఉదయిస్తూ అస్తమిస్తూ ఉంటాడు కదా. అంటే సూర్యుడు అస్తమించడం అంటే ఎక్కడికి వెళ్ళిపోడు, మనకి కనిపించడు. అంటే మనకి వ్యక్తంగా ఉన్న సూర్యుడు అవ్యక్తం అయిపోతాడు, మళ్ళీ తర్వాత వ్యక్తంలోకి వస్తాడు. సరిగ్గా అరసవెల్లి క్షేత్రం చరిత్ర చూస్తే మీరు అలాగే జరిగింది. కొన్నిసార్లు స్వామి వ్యక్తంలోకి వచ్చాడు కావాలని, కొన్నిసార్లు అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ వ్యక్తంలోకి వచ్చారు. అలాగా తండ్రి పిల్లలతో దోబూచులు ఆడుకున్నట్టు ఆడుకున్నారు. చాలా అద్భుతమైన చరిత్ర. అది ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్వామి విగ్రహం 5 అడుగులది, అపూర్వమైనది, అరుణ ఘనశిలతో చేసిన విగ్రహం అన్నమాట. అది ఎక్కడి నుంచో స్వయంభూ విగ్రహం ఒకటి వచ్చింది, సూర్య భగవానుడిది. అంటే ఆయన ద్వారా సృష్టింపబడిన విగ్రహం. ఆ విగ్రహం ఒక భూగర్భంలో నిక్షిప్తం అయిపోయిందనమాట ఎన్నో వేల సంవత్సరాల నుంచి. అయితే అప్పుడు స్వామి వ్యక్తం అవుదాం అనుకున్నారు ఒకసారి. అప్పుడు ద్వాపర యుగం ఆఖరిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటండి ఆ సంఘటన అంటే, బలరాముడు ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఈ ప్రాంతంలోకి వస్తే జనం అందరూ ఆయన్ని, స్వామి మేము ఉత్తర భారతదేశానికి వెళ్ళి గంగలో స్నానం చేయలేం కదా, అలాంటి నది ఒకటి ఇక్కడ సృష్టించండి అని అడిగారు. అలాగే అప్పట్లో నీటి ఎద్దడి కూడా ఎక్కువ ఉండేదిట. అప్పుడు బలరాముడు తన నాగలితో ఒక చోట గుచ్చి విష్ణుమూర్తిని తలుచుకుని పెకలించేసరికి ఒక నీటి ధార వచ్చింది. అదే నాగావళి నది. ఇప్పుడు మనకి శ్రీకాకుళం పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది చూడండి, అది బలరాముల వారి నాగలితో సృష్టింపబడింది కాబట్టి నాగావళి అనే నది అనమాట. ఇప్పుడు ఆయన స్పర్శ వల్ల ఒక అద్భుతమైన తీర్థం వచ్చింది. తీర్థం క్షేత్రం రెండు కలిసి ఉంటే కనుక అపారమైన శక్తిది. అందుకని బలరాముల వారు అక్కడే రుద్రకోటేశ్వర స్వామి అని పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించడానికి దేవతలందరినీ పిలిచారు. పిలిస్తే దేవతలందరూ వచ్చారు, కానీ ఇంద్రుడు మాత్రం రాలే ఏదో కారణం వల్ల. దాంతో ఆయన, ఇంద్రుడు అంటే పెద్ద ఆయన కదా, పోస్ట్ పోన్ చేసుకుందాలే అనుకోలేదు. వాళ్ళు మహాత్ములు కదా. దాంతో ప్రతిష్టా కార్యక్రమం చేసేసారు. అంతా పూర్తయిపోయాక ఆ రోజు రాత్రి ఇంద్రుడు స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. వచ్చేసరికి నందీశ్వరుడు అటకాయించి, ఇప్పుడు దర్శనానికి కుదరదు, పార్వతీ పరమేశ్వరులు ఈరోజే కదా ఆలయం ప్రతిష్ఠించింది, ఏకాంతంలో ఉన్నారు, అందుకని నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇలాంటి రుద్రకోటేశ్వర ఆలయం ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం ఏదో చిన్న చిన్న ఆలయాలు అనుకుంటాం అవి, కానీ పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఆ రాత్రి నివసించారంటే, నందీశ్వరుడు కాపలా కాశారంటే, బలరాముడు, ఇంతమంది దేవతలు, ఇంద్రుడు అంటే ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది కదా. అయితే అప్పుడు ఇంద్రుడు గొడవకి దిగి, నేను స్వర్గాధిపతిని, నన్నే రాకుండా చేస్తావు నువ్వు అని చెప్పి వజ్రాయుధం తీశారు. అప్పుడు నంది కోపం వచ్చి కొమ్ములతో గుచ్చి విసిరి పాడేస్తే ఇంద్రుడు వెళ్ళి ఎంతో దూరంలో పడ్డాడు. పడితే ఒళ్ళంతా గాయాలు, ఈ భుజం దగ్గర అంతా అయితే విరిగిపోయిందిట. అప్పుడు బాధపడుతూ, అయ్యో నా ఆరోగ్యం ఇలా అయిపోయింది అని బాధపడుతుంటే సూర్యభగవానుడు కనిపించి, ఈ పక్కనే భూమిలో నేను నిక్షిప్తం అయి ఉన్నాను, నన్ను బయటికి తీసి ప్రతిష్ఠించు, నువ్వు ప్రతిష్ఠించి నాకు అభిషేకం చేస్తే కనుక నీ ఆరోగ్యం చక్కబడుతుంది అని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ ప్రదేశం అంతా తవ్వితే చివరికి స్వామి మూర్తి దొరికింది, అపురూపమైన మూర్తి. అప్పుడు ఇంద్రుడు ప్రతిష్ఠించి అభిషేకం చేయగానే ఆయనకి ఆ వ్యాధి అంతా తగ్గిపోయి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు హాయిగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా భక్తితో ప్రార్థిస్తే ఎన్ని నిదర్శనాలు చూపించిందో, ఎంతమంది ఆరోగ్యాన్ని బాగు చేసిందో మూర్తి. అందుకే అక్కడికి అనారోగ్యంతో బాధతో వచ్చిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉపాసన చేస్తే ఆరోగ్యంతో ఆనందంతో తిరిగి వెళ్తారు. కాబట్టి ఆ ప్రదేశానికి హర్షవల్లి అని పేరు. అది మనం అరగదీసేసి అరసవల్లి కింద చేసేసాం, హర్షవల్లిని కాస్తాను. అది స్వామి ఆ రకంగా మొట్టమొదటిసారి అక్కడ వ్యక్తమయ్యారు ద్వాపర యుగంలో. తర్వాత మళ్ళీ కలియుగంలోకి వచ్చేసరికి ఆయన అలా అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 8వ శతాబ్దంలో
ఆ దగ్గరలో ఇద్దరు సూర్యోపాసకులు ఉండేవారు, విష్ణు శర్మ, భాను శర్మ అని. వాళ్ళు ఆరాధన చేసేవారు, సంధ్యావందనం నియమం తప్పకుండా చేసేవారు. శ్రీముఖలింగం అని ఇప్పుడు ఉంది చూడండి, ఆ ప్రాంతంలో వాళ్ళు అనమాట. వాళ్ళు ఒకసారి నది దగ్గర సంధ్యావందనం చేస్తుంటే కొన్ని తాళపత్రాలు కొట్టుకుని వచ్చేసరికి ఇవేమిట్రా అని చూస్తే అందులో ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన విగ్రహాన్ని ఈ రకంగా ఆరాధన చేయండి, చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని రాసింది. అంటే ఏమిటి, ఇక్కడ ఏదో సూర్య విగ్రహం గురించి రాశారు, ఎక్కడుంది ఆ విగ్రహం, ఏమిటి ఆరాధన అని చెప్పి వాళ్ళ ఆర్తితో సూర్యభగవానుడిని ప్రార్థిస్తే అప్పుడు స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి ఫలానా చోటు ఉన్నాను నేను, వెళ్ళి ఆ విగ్రహానికి ఒక ఆలయం కట్టించండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ వెతికితే ఆ విగ్రహం దొరికింది. అక్కడ దేవేంద్రవర్మ అని ఒక రాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడి అక్కడ ఒక ఆలయం కట్టించారు. అంటే చూడండి, స్వామి మొట్టమొదట అవ్యక్తంలోంచి ఇంద్రుడి ద్వారా వ్యక్తంలోకి వచ్చారు. అప్పుడు ఇంద్రుడి చేత అదంతా తవ్వించారు కదా, తవ్వించిన దాన్ని ఇంద్రపుష్కరిణి అంటారు అనమాట. మీరు మ్యాప్లో చూస్తే ఇంద్రపుష్కరిణి ఉంది కదా, అదే. తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వ్యక్తం వదలుచుకున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు. సూర్యభగవానుడు కదా, ఉదయించడం అస్తమించడం, ఉదయించడం అస్తమించడం అంతే. తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఎన్నో శతాబ్దాల పాటు అద్భుతమైన అర్చనలు జరిగాయి అక్కడ. మనకి కవులు వాళ్ళు రాసినవి చూస్తే కావ్యాల్లో ఎన్నో చోట్ల హర్షవల్లి గురించి ఉంది. కానీ 16వ శతాబ్దిలో తురుష్కులు దండయాత్ర చేశారు కదా, అప్పుడు షేర్ మొహమ్మద్ ఖాన్ అని ఒక అతను ఈ ఆలయం నాశనం చేసేయడానికి వచ్చాడు. అప్పుడు సీతారామ శాస్త్రి అనే ఒక పురోహితుడు బాధపడి, స్వామి నేను అశక్తుణ్ణి, నీ ఆలయాన్ని కాపాడుకునే శక్తి నాకు లేదు, కానీ నీ విగ్రహం అపురూపమైంది స్వామి, ఎన్నో యుగాలుగా ఉంది, కనీసం దాన్నేనా నా ప్రాణాలొడ్డి కాపాడుతాను అని చెప్పి ఆ విగ్రహం పుచ్చుకుని పాపం బావిలోకి దూకేశారు. ఆ తర్వాత అతను వెళ్ళి ఆలయం నాశనం చేస్తాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ 18వ శతాబ్దంలో పుల్లాజీ పంతులు గారని ఒక ఆయనకి సూర్యభగవానుడు ప్రేరణ కలిగించి ఆ బావిలో ఉంది, ఆ విగ్రహం తీసి ప్రతిష్ఠించండి అంటే అప్పుడు మళ్ళీ తీసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత ఈ మధ్య 1999లో ఒక ఆయన ఆ కళింగ ఆర్కిటెక్చర్లో ఆ ఆలయం అవన్నీ కట్టించారు అనమాట. చూస్తే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. ఇది ఆ ఆలయం చరిత్ర. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అలాగనే ఆ స్వామి మూర్తి అయితే ఇంక అసలు అపురూపం, ఆ శిల్పం ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ సంవత్సరం అంతా పూర్తిగా అలంకరణ చేసేసి ఉంటుంది. ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా ఉంటుంది. దాంతో మనకి కనిపించదు. ఒక్క రథసప్తమి రోజు మాత్రం నిజరూప దర్శనం ఉంటుంది. దాంతో ఆ రోజు చూడడానికి కొన్ని లక్షల మంది జనం వచ్చేస్తారు. మరి మనం కూర్చుని చూడలేం కదా ఆ రోజు. అందుకని ఆ మూర్తిని అసలు ఏముంటుంది అందులో అనేది ఇప్పుడు చూద్దాం. మామూలుగా అయితే చీకటిగా ఉంటుంది కాబట్టి మనకు అంత గొప్ప కనిపించదు. కానీ వడ్డాది పాపయ్య గారు ఉన్నారు కదా, వపా అని, ప్రముఖ చిత్రకారులు, ఆంధ్రదేశం గర్వించదగ్గ చిత్రకారులు. నాకు వపా గారు అంటే ఎంత ఇష్టమో. నేను కూడా పెయింటింగ్లు వేసేవాడిని కదా, ఆయన బొమ్మలు ఎన్నో నేను రీప్రొడ్యూస్ చేశాను. అయితే ఆ వపా గారు ఒకసారి ఆ గర్భాలయం దగ్గర కూర్చుని ఆవునేతి దీపపు వెలుగులో చూసి స్వామిని ఒక వాటర్ కలర్ పెయింటింగ్ వేశారు. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది ఆ పెయింటింగే. అది చూస్తే మనకి ఆ విగ్రహంలో ఏమున్నాయి అని అర్థమవుతుంది. ఇప్పుడు కింద చూస్తే మీరు సప్తాశ్వాలు అనూరుడు ఉన్నారు చూడండి. దాని పైన 3 అమ్మవార్లు ఉన్నారు. ఈ చివర ఒక అమ్మవారు, మధ్యలో ఒక ఆవిడ. వాళ్ళే ఉషా, ఛాయ, పద్మిని. అంటే సూర్యభగవానుడుకున్న 3 భార్యలు. భార్యలు అంటే మళ్ళీ మనలాంటి రిలేషన్స్ దేవతలకు అంటగట్టకండి. స్వామి యొక్క 3 శక్తులు అనమాట. తర్వాత ఆ పైన చూస్తే మీరు 2 ద్వారపాలకులు ఉన్నారు కదా, వాళ్ళని మారటుడు, పింగళుడు అని పిలుస్తారు. వాళ్ళిద్దరు స్వామికి ద్వారపాలకులు. ఇంకా పైన చూస్తే స్వామికి సూర్యకఠారి అని ఒక ఖడ్గం లాంటిది కనిపిస్తుంది. ఇంకా పైన చూస్తే 2 హస్తాలు ఉంటాయి స్వామికి. దానిపైన ఋషులు, అప్సరసలు వాళ్ళందరూ ఛత్రం పడుతున్నట్టు, చామరాలు వీస్తున్నట్టు అలాంటివన్నీ ఉన్నాయి. ఇది సూర్యభగవానుడి కమనీయమైన విగ్రహం. అసలు ఇంకెంతకీ ఈ ఆలయంలో కొన్ని విశేషాలు ఉన్నాయి, మీరు వెళ్తే కనుక తప్పకుండా చూడాల్సినవి. మొదటిది ఏమిటి అంటే, ఈ ఆలయంలో ఒక మండపంలో మీకు ఇంద్రుడు ఐరావతం మీద కూర్చుని ఉన్న విగ్రహం కనిపిస్తుంది. ఏమిటి అంటే, మరి ఇంద్రుడే కదా ప్రతిష్ఠించిన, ఆ కథ అంతా జరిగింది కదా, దానికోసం అక్కడున్న విగ్రహం అనమాట. అలాగనే ప్రతి ఏడాది మార్చిలోను అక్టోబర్లోను ఒక 4 రోజుల పాటు స్వామి మీద తొలి సూర్యకిరణాలు పడతాయి. అసలు ఆ దృశ్యం చూస్తే కమనీయం. అసలు అది ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనమాట. అంటే ఈ ఆలయంలో ఎక్కడి నుంచో వచ్చి స్వామి మీద పాదాల నుంచి మొదలుపెట్టి
శిరస్సు వరకు సూర్యకిరణాలు అలా తాకి వెళ్ళిపోతాయి. అసలు చూస్తే 2 కళ్ళు చాలా విధిగా. ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి, చూపిస్తున్నా చూడండి. ఇంకా 3వది, ఈ ఆలయంలో సూర్య నమస్కార మండపం అని ఒకటి ఉంది. ఆ మండపంలో కూర్చుని కానీ స్వామిని అర్చిస్తే కనుక అక్కడ మహాసౌర మంత్రాలు అవి చదివే విధి ఉంది. అక్కడ పూజారులు అందరూ చేయిస్తారు. అది అలా చేస్తే కనుక సూర్య నమస్కారాలు ఎలాంటి వ్యాధైనా తగ్గుతుంది. అలా తగ్గిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో. మీరు అరసవెల్లికి వచ్చే భక్తులు క్యూలో నించుంటే ఒక్కొక్కళ్ళని కదిపి చూడండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఒక చరిత్ర చెప్పి స్వామి ఎలా స్వస్థత చేకూర్చారో చెప్తారు. అంతటి శక్తివంతమైన క్షేత్రం. ఇలాంటి క్షేత్రాల్ని రీయాక్టివేట్ చేయడానికి కొంతమంది మహానుభావులు పుడతారు. అలాగనే శ్రీకాకుళంలో ఈశ్వర సత్యనారాయణ గారు అని ఒక మహానుభావుడు పుట్టారు. ఆయన మహామంత్రసిద్ధులు. అసలు ఎన్నో దీర్ఘకాలికమైన రోగాలు ఉన్న వాళ్ళని అరసవెల్లి ఆలయంలోకి తీసుకువెళ్ళి అక్కడ స్వామికి అభిషేకం చేసిన జలం ఉంటుంది, అది ఒంటికి రాయించి ఈయన సౌరమంత్రాలు చెప్పిస్తే కళ్ళెదురుగుండా వ్యాధులు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి మహనీయుల గురించి దురదృష్టవశాత్తు మీరు ఇంటర్నెట్లో వెతికితే ఎక్కడ దొరకవు. ఈయన కానీ పావుల నర్సయ్య గారు కానీ వాళ్ళ గురించి అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. రాబోయే వీడియోలో ఆ మంత్రసిద్ధుల గురించి చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.